స్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను అద్వితీయ దేవుడా ఆది అంతమునై ఉన్నవాడా అద్వితీయ దేవుడా ఆది అంతమునై ఉన్నవాడా అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించినా నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను జీవమైన దేవుడా జీవమిచ్చిన నాథుడా జీవమైన దేవుడా జీవమిచ్చిన నాథుడా జీవజలముల బుక్క ఎత్తకు నన్ను నడిపిన కాపరే జీవజలముల బుక్క ఎత్తకు నన్ను నడిపిన కాపరే రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు లేతలేగా దూడ పిల్ల తాగే పొదుగులోని పాల రంగు నువ్వే పచ్చ పైరుని ఒంటికేసుకొని ఏమున్నావే నింగి సాటుకున్న సినుకు నువ్వే చుట్టిగా దూకేసి తాకినావే ఎలిసిపోని వాన జల్లులగా ఏమున్నావే ఓ మల్లె పూలన్నీ కుళ్ళు కూరలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే తేనె తీగలన్నీ చుట్టుముట్టేలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే సూర్యుడు
తొణికే సొగసులు చూడాలని అరవిచ్చల కన్నుల వెన్నెల వెన్నెల పండువిగా నూలవని అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కళ్ళావి లిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే సంతోషం నింపుకొని నలుగేయరే అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా
రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇన్ని నాళ్ళుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే. మబ్బుని మెరుపుని కలిపిన వానల్లే పెదవికి నవ్వుకి పరిచయం నీ వల్లే. చిగురుపై చినుకులే ఎగిరితే ఎంతందం మనసుకో జ్ఞాపకం దొరికితే ఆనందం. వినవినందిని ఆనందిని నువ్వే అరవిందమైన నే చేరినావే నా వందనం నీకే. వినవినందిని ఆనందిని నువ్వే ఆనందమైన నే తాకినావే నా వందనం నీకే. ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. నీకంటూ భాష ఒకటుంది అవునా, పలికించగలవు గరాళ్ళనైనా. కాసిన్ని మాటలే కొన్ని పలకరింపులే కొత్త గొంతే వచ్చినంటూ పులకరించే హృదయమే. ఎవరివే నువ్వని వివరమే అడిగాను, బదులుగా నాకునే దొరికితే చేయను. నన్నిలా తాకిన కెరటమే దంటూ కడలినే అడుగుతూ ఒడ్డునై వేచాను. ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇన్ని నాళ్ళుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే. వినవినందిని ఆనందిని నువ్వే అరవిందమైన నే చేరినావే నా వందనం నీకే. వినవినందిని ఆనందిని నువ్వే ఆనందమైన నే తాకినావే నా వందనం నీకే. హే ఇది నేనేనా, హే ఇది నిజమేనా, ఆ అద్దంలో నా కొత్తగా కనబడుతున్నా. ఈ సోలో బతుకే నువ్వు వచ్చేసాకే నన్నే తోస్తోందే కడదాకా నీ ఎనగే. దీం తోం తోం దీం దీం తననా దీం తోం తోం గుండెల్లో మొదలయ్యిందే దీం దీం తననా దీం తోం తోం దీం తోం తోం దీం తోం తోం దీం దీం తననా దీం తోం తోం నన్నిట్టా చేరిందే దీం దీం తననతో. కలిసిందే పిల్ల కన్నులకే వెలుగొచ్చేలా, పలికిందే పిల్ల సరికొత్త సంగీతంలా, నవ్విందే పిల్ల
పిల్ల నవరత్నాలే కురిసేలా అరమెరిసిందే పిల్ల పున్నమి వెన్నెల సంద్రం నీలాకాశం నా కోసం హరివిల్లై మారిందంట ఈ అవకాశం చేజారిందంటే మళ్ళీ రాదంట అనుమతినిస్తే నీ పెనివిటినై ఉంటానే నీ జంట ఆలోచిస్తే ముందెప్పుడో జరిగిన కథ మనదేనంట హే ఇది నేనేనా హే ఇది నిజమేనా ఆ అర్థంలో నా కొత్తగా కనబడుతున్నా ఈ యొక్క వివాహంలో ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక వంటి వాక్యవారు మొదటి కొద్ది పత్రిక పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు ఇందువలన దేవతలను బట్టి దేవుడు మూలంగా కలిగి ఉన్నది మీలో మీరే యోచించుకోని స్త్రీ ముసుగులేనిదై దేవుడిని ప్రార్థించడం కదున పురుషుడు తల వెంట్రుకలు పెంచుకుంటా అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచు కదా దంపతులుగా ఆశీర్వదించబడటానికి ఈ కార్యక్రమాన్ని దేవుడు ఘనముగా మరి జరిగిస్తున్న విధానం ఆ ప్రకటింపులో సెలవించినప్పటికీ పురుషుడు ఒక సంతాన అభివృద్ధి నిమిత్తమై మాత్రమే కాకుండా ఇరువురు స్త్రీ పురుషులు దేవుడు ఏర్పాటు చేసినటువంటి బిడలు కాబట్టి వివాహం అనేది ఏదో సుఖాలు సంతోషాలకు శరీర సౌఖ్యాలకు సంతానం కోసము మాత్రమే కాకుండా దైవికంగా దేవుని యొక్క ప్రేమలో జీవించినట్లు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఒక కుటుంబముగా జీవించడానికి రెండు శరీరాలను దేవుడు ఏకము చేయుటకు రెండు మనసులను దేవుడు ఏకము చేయబోతున్నాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి స్త్రీ పురుషుల యొక్క ఆ జీవితం వారి యొక్క సృష్టి దేవుడే కాబట్టి అందుకని దేవుడు ఈ బిడ్డలను ఆశీర్వదించాలి, వీరు జీవితంలో బాగా అభివృద్ధి పొందాలి, ఫలించాలి కదా. అలాంటి ఆ ఫలితము మరి దేవుడు ఇవ్వటానికి దేవుడు చేసినటువంటి యొక్క సృష్టిలో ఈ స్త్రీ పురుషులు భాగమై ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మరి వరుడు అశోక్, వధువు సుమ ఇరువురు కూడా మరి భార్యాభర్తలుగా ఉండటకు దేవుడు కల్పించినటువంటి సంకల్పము, ఆయన యొక్క చిత్తము అనేది చాలా గొప్పదిగా మనం గమనించాలి. కాకపోతే పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు పెళ్లి కూతురు అది ఆ నుంచి రావాలి, ఈ ఊరి నుంచి రావాలి, మరి ఆ రీతిగా ప్రయాణం చేసి అన్ని దాటుకుంటూ వచ్చేలాగే సాయంత్రం అయిపోతుంది. ఏమిటైనా మరి పెళ్లి ఎందుకు లేట్ అవుతుందంటే ఇంకో వాళ్ళు అక్కడే ఉన్నారండి, అక్కడే ఉన్నారండి అని అంటే అప్పుడు భాషగారు ఏం చేస్తాడేక మరి వేసుకున్న అంగి కూడా తీసి గాలి పోసుకుంటా మరి ఆ రీతిగా కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ అలాంటిది ఏమి కాదు కదా. మరి వివాహ సమయం అయిపోయి టైం అయిపోయి మరి 1 గంట అయిందంటే మరి ఎవరి ఆలస్యం ఇది?
అమ్మాయి ఆలస్యం నాకు ఏం కాదు, 8 ప్రార్థన చేశాను అమ్మాయి రావడానికి. కాబట్టి పెళ్లి కుమారుని తరపునే మరి ఆలస్యం అయింది. ఏదైనా కూడా ఆలస్యం అన్నటువంటిది ఆశీర్వాదాలను చూస్తున్నాం. వివాహ సమయాలు ఆలస్యంగానే జరుగుతూ ఉంటాయి కదా. పూర్వకాలంలో ఈ పెళ్ళి అయిపోతేనే అక్కడ భోజన పంక్తులు కూర్చుండేది. కానీ ఇప్పటి కాలంలో ఇటు జరిగేది ఇటు జరుగుతూనే ఉంటుంది, అటు జరిగేది అటు జరిగిపోతూనే ఉంటుంది ముందు కార్యం. కాబట్టి ఎవరికి ఆటంకాలు అభ్యంతరాలు లేకుండా సజావుగా మరి అతిథిగా వివాహ కార్యక్రమం జరిగిపోవడమే కావాల్సింది. కాబట్టి దైవ చిత్తం, దేవుని యొక్క చిత్తము ఈ స్త్రీ పురుషుల మీద ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. ఎన్నాళ్ళు కూడా అశోకు సుమాలు మరి తల్లిదండ్రుల యొక్క దంపంలో పెరిగి వారి కుటుంబంలో జీవించినటువంటి వారు. అయితే నేటి నుంచి ఒక బాధ్యత అనేటువంటిది దేవుడు వారికి కలుగజేయబోతున్నాడు. దేవుడు చిరగా ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఆయన భర్తగా ఉండడానికి, ఈమె భార్యగా ఉండడానికి చిరగా ఉద్యోగం. కాబట్టి ఈ ఉద్యోగాలు స్వీకరించినటువంటి వీరు ఏ ఉద్యోగమైనా కాస్త ఇష్టం ఉంటుంది. కానీ ఈ భార్యాభర్తల యొక్క ఉద్యోగం అనేది 24 గంటలు ఆ రీతిగా మరి వాళ్ళు దేవుడిలో జీవిస్తూ ఫలిస్తూ అభివృద్ధి పొందుతూ ఆనందిస్తూ ఉండేటువంటి ఒక గొప్ప బాధ్యత కలిగినటువంటి ఉద్యోగం. కాబట్టి వారి యొక్క ఒంటరి జీవితానికి ఒక తోడును దేవుడు ఏర్పాటు చేశాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని పురుషుల గురించి చెప్పాడు. కాబట్టి అబ్బాయి తొందరపడతాడు, కాబట్టి అబ్బాయి ముందు పెళ్లి చేసేయాలా, చేస్తే కానీ అరే సమస్య తీరిపోదని అనుకుంటాం. కానీ స్త్రీ కూడా ఒంటరితనంగా ఉండట మంచిది కాదు అనేటువంటిది ఆ ఒంటరితనంలోనే ఎవరు కూడా జీవించకుండా వారు ఒకరికొకరు తోడుగా సహకారులుగా జీవిత భాగస్వాములుగా భార్యాభర్తలుగా ఉండటకు దేవుడు వారిని ఈ సమయంలో దీవించబోతున్నాడు. నా దేశంలో ఉన్న అబ్బాయి చాలా మంచివాడు. అమ్మాయి గురించి వాక్యంలో మనం చదువుకొని ఉన్నాం. అదేమిటంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యం. స్త్రీ ఎవరంట? ముత్యం. కాబట్టి ఆ ముత్యాలు, ఆ రత్నాలు, ఆ వెండి బంగారు నగలంట అవి వేరుగా ఉంటాయి. కానీ వాటన్నిటికంటే కూడా విలువైనటువంటిది గుణవతి అయిన భార్య. ఆమె ధరించుకున్నటువంటి ఆ బంగారం కంటే, నగరం నడక కంటే, నడుము పెట్టుకున్న వడ్డానం కంటే, మరి కాల మెంచుల కంటే, ఇంకా విలువైనటువంటి వస్త్రాల కంటే, అంతకంటే విలువైనటువంటిది గుణవతి అయిన భార్య. కాబట్టి దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి గొప్ప వరము అది, ఆ గుణవతి అనేటువంటి మాట. ఆ గుణవతి అనేటువంటి ఆ బిరుదు దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యముగా ఉంచును. అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. కాబట్టి అలాంటి ఆ గుణవతి కలిగినటువంటి స్త్రీ తన జీవితంలో ప్రవేశించిన తర్వాత ఆమె పెరిగి ఆమె యందు నమ్మిక ఉంచుతుంది. అతని లాభ ప్రాప్తికి వెలితి అనేది ఏ సమయంలో ఉండదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కొంతమంది ఆ రీతిగా ఇంట్లో కాలం మోపే సందర్భంలో కలిసి వచ్చేటువంటి కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తిని బట్టి, ఆ స్త్రీని బట్టి, ఆ పురుషుని బట్టి ఆ ఇల్లంతా కూడా అదృష్టం అనేది తలుపు తట్టవచ్చు. జీవితంలో కళలు సాకారం కావచ్చు.
అనుకున్న ప్రయత్నాలు ఉపాధి సమస్తాన్ని దేవుడు దీవించవచ్చు. ఆర్థిక పరిస్థితులు ఆర్థిక బలముగా చేయబడవచ్చు. అంతేకాకుండా భక్తులుగా దీవించడంలో ఆయన యొక్క చిత్తము ఉన్నది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క చిత్తము ఉన్నది. దేవుడు ఇక్కడ వాళ్ళైనా ఎక్కడ వాళ్ళైనా కదా దేవుని యొక్క చిత్తం ఉన్నది. ఇండియా అబ్బాయి అమెరికా అమ్మాయి అయిన మాటలు వింటా ఉంటాం. అయినప్పుడు కూడా వారి వివాహంలో దేవుని యొక్క చిత్తము లేకపోతే ఏ పురుషుడు ఏ స్త్రీ ఏర్పరచడానికి అవకాశము లేదు అన్న విషయం మనం గమనించాలి. కాబట్టి ఇరువురు ఒంటరి జీవితానికి ఒక తోడు దేవుడు కల్పించబోతున్నాడు. వివాహం అంటే బాధ్యత, కానీ అది ఏమాత్రం బరువు కాదు. వివాహం అయిన తర్వాత మరి ఆ రీతిగా బరువు అని భావించి వివాహమైన తర్వాత వాళ్ళు ఒకటిగా ఉండి ఒక కుటుంబంగా ఉండి మరి ఆ రీతిగా జీవిస్తారని అనుకుంటా ఉంటాం. వెళ్ళిన తర్వాత తెల్లంగా మారిపోతాను అని అనేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. భర్త ఇటువైపు ఆ రీతిగా ఆ ఆలోచనలు మళ్లించకుండా ఎప్పుడు కూడా తన పవిటి చెంగుకు ఆ రీతిగా ముడివేసుకొని అంటిపెట్టుకొని ఉండేటువంటి స్త్రీ నేటి సమాజంలో చాలా గొప్పగా జీవిస్తున్నారనే విషయాన్ని మనం గమనించాలి. ఎక్కడ ఎవరైనా ఒకటే మాట ఒకటే పాట కలిసిమెలిసి ఉండటం, కలకాల కాపురంలో పచ్చని కాపురంలో మరి ఆర్థిక సుఖముగా సంతోషముగా జీవించడం, పరులకు ఆదర్శప్రాయులుగా జీవించడం, ఇతరులను ఆ రీతిగా చాలా చక్కగా ప్రేమించేటువంటి స్వభావాన్ని కలిగి ఉండడం. ఏం చేసినా కూడా కుటుంబంలో మరి స్త్రీ ఏదైనా కూడా చేస్తున్నప్పుడు భర్త ఏ విధమైన ఆటంకం చెప్పడం చెబుతారా? అమ్మాయి ఏదైనా ఆమె చేయాలనుకున్నది అబ్బాయి ఆ రీతిగా సమ్మతిస్తూ ఉంటాడు. ఇతరులకు చెయ్యి చాపడం, ధర్మము చేయటం, లేకపోతే ఇతరులకు ఆ రీతిగా చేసేటువంటి మేలు ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు ఏ పురుషుడు కూడా ఏ విధమైన ఆటంకము కలుగ చేయడు అన్న విషయం మనం గమనించాలి. అందుకని ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయడు కానీ కీడు ఏమీ చేయదు. కీడు చేసేవాళ్ళు ఉన్నారు, ఉంటేనే ఈ మాట చెబుతుంది. కాబట్టి తాను బ్రతుకు దినములన్నీ కూడా మేలు చేస్తుంది కానీ కీడు చేయదు అన్న విషయం వాక్యంలో తెలియజేస్తాము. కాబట్టి ఒకరికొకరు సహకారులుగా, స్నేహితులుగా, జీవిత భాగస్వాములుగా, భార్యాభర్తలుగా దేవుడు వీరిని ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి మరి మీరెవరు కూడా ఒకరు ప్రేమ కలిగి ఉండి ఒక మాటతో, ఒక ఐక్యతతో, ఒక ఆలోచనలతో మరి ముందుకు వెళ్ళవలసినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఆమె తన జీవితంలో చేసేది ఏమిటంటే తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఏం కూడబెడుతుందంట? ద్రవ్యము. పురుషుడు ఆ రీతిగా అశోకు ఏదైనా ఖర్చు పెట్టి ఆ రీతిగా సరదాగా ఆ డబ్బును మరి ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా ఆమెకు ఒక ఆలోచన అనేటువంటిది ఉండదు. తాను ఒక 10 రూపాయలు పక్కన వేయాలి అనేటువంటిది. నేటి కాలంలో అనేక మంది కూడా స్త్రీలు చేసేటువంటి పని అది. ఒక 10 రూపాయలు పక్కన నుంచి దేవుడు తమకు ఇవ్వబోయేటువంటి సంతానం బట్టి ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అవి ఎంతో ఆసరాగా నిలుస్తాయి, మరి ఎంతో మనకు సహకారంగా ఉంటాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. అందుకని వాక్యం కూడా తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. కాబట్టి చూడండి, ద్రాక్ష తోట నాటిందంటే ఆ కూడబెట్టిన ద్రవ్యంతోనే పొలం ఉందంటే ఎంత దాపరికం ఉందో గమనించాలి.
ఎంత దాపరికం ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని 20వ వచనంలో దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. కాబట్టి ఈ 2 మాటలు చాలా గొప్ప. దీనులకు తన చెయ్యి చాపుతుంది, దరిద్రులకు తన చేతులు చాపును. కాబట్టి అలాంటి స్త్రీ అలా చెయ్యి చాపి మరి సమర్పించేటువంటి స్త్రీ దేవుని యొక్క దృష్టిలో ఆశీర్వదించబడుతుంది. ఆమె మూలంగా తన భర్త, కుటుంబము, బిడ్డలు అందరూ కూడా దీవించబడతారు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మరి ఈ సమయం మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క సూత్రాలు, వాక్యాలు మీరు మీ హృదయాల్లో భద్రపరుచుకోవాలి. ఏదో పెళ్లి టైంలో మరి భాషగా కసేపు చెప్పండి అయిపోయింది అనేటువంటి దానికి ఏమాత్రం తాళీయకూడదు కదా. వీరిద్దరు దేవుని చేత రక్షించబడ్డారు. భయభక్తులు కలిగి జీవించడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. దేవుని కృపలో మీరు వర్ధిల్లాలి, ఆయన చేత దీవెనలు పొందుకోవాలి. కాబట్టి దేవుని యొక్కకు వచ్చి ఈ సమయంలో ఎట్లాగా భార్యాభర్తలు ఆశ్రయించబడబోతున్నారు, అట్లాగే మీ జీవిత కాలం అంతా కూడా మీరు దేవుని యొక్కకు వచ్చి దీవించబడాలని ఇది మూలంగా తెలియజేస్తుంది. కాబట్టి మనం పత్రిక వాక్య భాగంలో ఒక మాట చదువుకున్న స్త్రీ పురుషుల గురించి మనం చూస్తున్నప్పుడు ఎలాగనగా స్త్రీ పురుషుల నుండి కలిగలేదు కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. నాకంటే తిరిగి ఉందని అనుకుంటారు, వాక్యం చదువుతుంది కాబట్టి ఇక అంతా నాదే అని స్త్రీ పురుషుడు భావించవచ్చు. పూర్వకాలంలో ఆడము ఫస్ట్గా, మేడము నెక్స్ట్గా ఉండేది. ఇప్పటి కాలంలో అయితే మేడమే ఫస్ట్, ఆడము నెక్స్ట్కి వెళ్ళిపోయారు. కాబట్టి పురుషుల నుండి స్త్రీ కలిగింది అన్న విషయం వాక్యం మనం తెలియజేస్తాము. కాబట్టి ఆమె నాలో నుండి వచ్చింది కాబట్టి ముందు నేనే గొప్ప అని నువ్వు అనుకోకుండా, కాబట్టి ఈ వివాహము అనేటువంటిది ఇది ఆయన అంగీకరించినటువంటి వివాహముగా నీవు కూడా భావించగా మీ దేవుని యొక్క ఏర్పాటు దైవ సంకల్పము, దేవుని యొక్క చిత్తం అని భావించాలి. ఒక విషయం గమనించాలి, వివాహము స్త్రీ కోసము పురుషుడు వివాహాన్ని అంగీకరిస్తారు స్త్రీ కోసం, కానీ వివాహం కోసము స్త్రీ పురుషుణ్ణి అంగీకరిస్తుంది వివాహం కోసం. ఏమైతే వివాహం కోసం, ఆయనైతే స్త్రీ కోసం. కాబట్టి దేవుడు చెప్పినటువంటి వాక్యము మూలముగా మనం జ్ఞాపకం చేసుకొని ఇరువురు స్త్రీ పురుషులు మీరు దేవుడి చేత సృష్టించబడ్డారు కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను జ్ఞాపకం చేసుకొని మీ జీవితాలలో నిండు నీరుడు కలకాల కాపురంలో వర్ధిల్లాలని నేను ఈ సమయంలో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ కొద్ది మాట ప్రయత్నిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమె శ్రీ నమలగంటి చిన్నసామయ్య నేటు రత్నకుమారి గారి కుమారుడు చిరంజీవి అశోక్ అను ఆయనకును గుంటూరు జిల్లా గిటూరు మండలం గిటూరు గ్రామ కాపరజన గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి సుమ అను ఆమెకును దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం ఈ సమయంలో అనగా 26/5/2023 సంవత్సరం శుక్రవారం మరి 10:35 గంటలు ఉంది. కానీ ఇప్పుడు ఎంత అయింది? 1 గంట అయింది. ఇదే సమయానికి పరిశుద్ధ వివాహము నిశ్చయం చేయడం జరిగింది. వీరిద్దరూ కూడా పరిశుద్ధ గృహస్థ జీవనంలో వర్ధిల్లినట్లు వీరి నిమిత్తమై ప్రార్థన చేయమని కోరుచూ ఉన్నాం. వీరు జతపరచబడకూడదని ఎవరైనా కోరుకుంటారా, తెలియజేస్తారా? అశోక్ సుమన పరిశుద్ధ వివాహములకు సంబంధించి దయచేసి మీరందరూ కూడా మీ గుడి హస్తాలను చూపవలసిందిగా మనం చేస్తున్నాము.
ఎందుకంటే అందరూ ముందే ఈ సమయంలో అశోక్ సుమార్ పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అది ప్రదర్శిద్దామా కావాలి ఒకసారి దగ్గర పెట్టిన దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం యేసులో నమ్మకంగా ఉండాలని ప్రమాణం చేయించుకున్నాం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం గుర్తుగా ఈ మంగళ సూత్రమును అంగీకరించండి గుర్తుగా ఈ మంగళమును అంగీకరించున్నాము. పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేహములో సగభాగముగా దాని గురించి బహిరంగంగా తెలియజేసిన నామమున మీరు భార్యాభర్తలని ఎందుకు మూలముగా ప్రకటించవచ్చు ఉన్నాము. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయడం దేవుడు మిమ్మల్ని పవిత్రపరిచి మీరు శరీరాత్మ విషయంలో ఆయన సంతోషపరుస్తూ మీ సమయంలో ఈ స్త్రీ పురుషులు మీకు మనాలు స్తోత్రాలు ప్రభువా రెండు కుటుంబాలను ప్రభువా ఈ పురుషుడు తన భార్యను ప్రేమించడం చూస్తున్నాము తండ్రి. చిన్న సమయం గారు ఆర్థికంగా వారి సత్యాన్ని వ్రతాన్ని ప్రార్థన వారి సంతానాన్ని ఆశ్రయించిన విధానం బట్టి ప్రభావ తండ్రి మరొకసారి వారిని దీవించి ఆశ్రయించడానికి ఉభయ సభ్యుల కుటుంబాలు ఇక్కడ ఉంటుండగా అందరిని దీవించి ఆశ్రయించమని ప్రార్థన చేసుకుంటూ ఈ వారి జీవితాన్ని దీవించి అభివృద్ధి పరచండి, మరింతగా హెచ్చించి అభివృద్ధి పరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె నెరవేరినగాక. మానవాహారం వేయడానికి దయచేయండి. మా యొక్క ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, మమ్మల్ని
శిక్షలను తప్పించు రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవు నామ తండ్రి. ఆమేన్. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. స్తోత్రాలు. మీరు పరిశుద్ధ గృహ మార్గములు జీవించి ఆనందంగా వర్తిల్లి ఈ గొప్పలో దినదినము ప్రభు అభివృద్ధి పొందే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వేదిక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను దర్శించి ఆయన దీవించమని వేడుకున్న వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభు వివాహ కార్యక్రమాన్ని ఆదరణి అంతవరకు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను ఆర్థిక బంధుమిత్రులను ఆయన జీవించండి, వారి భోజన పానాలను ముగించుకొని ఎవరికి వారు క్షేమంగా చెందుకు సహాయం చేయండి. వాళ్ళ ఎనదెబ్బ లేకుండా బిడ్డలు కాపాడి సంరక్షించమని ఈ నూతన దంపతులను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, ఆమేన్. రత్న కుమారి గారి కుమారుడు చిరంజీవి వర్షం, వయసు 20 సంవత్సరాలు, గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిరంజీవి గ్రామస్తులు శ్రీగానం దేవరాజు సుజాత గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి సుమ, వయసు 22 సంవత్సరాలు. వీరు ఉభయులు తండ్రి అని దేవుని సన్నిధిలో మరియు పరిశుద్ధ సంఘ సమక్షంలో పరిశుద్ధాత్మను అంగీకరించి జతపరచబడి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమును మరియు ఆ రీతిని శాంతించు వీరిని భార్య భర్తలుగా ధృవపరుచున్నాం. వివాహము నాచే నూతన దేవాలయములో 26/5/2023 సంవత్సరం అనగా ఈ దినమున జరిగించబడినది. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయగలదు. వధువు వరుడు సంతకము ఎన్ అశోక్ సుమ, సాక్షి ఎన్ సాగరరావు గారు, వివాహ లైసెన్స్ ఫ్రాన్సిస్ ఏఎల్సి చర్చి చిరువురు గురు మండల అధ్యక్షుడు. ఈ సమయంలో వారి దంపతుల దగ్గర నుంచి అనగా అనగనగా కనులే కలగనగా నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడగా తన ఊపిరి జదగా కలగలిసి మొదలయ్యే నాలో అలజడిగా. అరిరే అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాచున్నానెందుకో
గురుతై ఉంటా నీ పాదమే దాటు ప్రతి చోటున నీ పెదవులు తాకే నా పేరును వింటా ఓ స్పర్శకే పొంగిపోతానట కాలం కలిపింది జోడి బాగుందని ప్రాణం అడిగింది నీ తోడు సాగాలని దూరం దూరం అయ్యే దారి చూపిస్తుంది ఒకటవని ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై పైన రాలాయిగా ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేళ తాళాలుగా నా భాషలో రాయలేనన్ని భావాలు నా ఊహలో మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది ప్రేమలో से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంటా
కడదాకా తోడుంటా ఓకే నా బేగం ఆరాసే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే తోచిందే జంట కలలకే నిజములా సాగిందే దారంతా చెలిమికే రుజువులా కంటిరెప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా సందామామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా